శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, మీకేమైనా ప్రేమ కథలు ఉన్నాయా? ఒకటి రెండు కాదు, ఒక 100 కథలు ఉంటాయి. ఎందుకు ఇప్పుడు ఆ కథ? మీరు గొడవ పెట్టాలి. మరి ఆవిడ అలా చెప్పినందుకు మీరు కూడా చెప్పాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే అంత ప్లెయిన్ గా ఉన్నారు, అంత తెల్ల కాగితం అసలు. ఎంతో మంది పరిచయం ఉంటారు, వస్తుంటారు, వెళ్తుంటారు, కానీ నేను ప్రేమను చూశాను మాధురి. శ్రీనివాస్ గారు, నేను అతన్ని మొత్తం హిస్టరీ అంతా బయోపిక్ కూడా రాద్దాం అన్నంత నేను రీసెర్చ్ చేశాను. అతను లైఫ్ లో కాలేజ్ డేస్ నుంచి చిన్నప్పటి నుంచి మొత్తం అంతా రీసెర్చ్ చేస్తే శ్రీనివాస్ గారు ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు తన లైఫ్ లో. ఏంటండి మీకు ఆయన అంటే? అసలు బయోపిక్ రాస్తారంట. యాక్చువల్లీ మూవీ కూడా తీద్దామని చాలా మంది వస్తున్నారు. శ్రీనివాస్ గారి స్టోరీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, ఈవెన్ మా లవ్ స్టోరీతో కలిపి తీద్దామని చాలా మంది మాకు కన్సల్ట్ అవుతున్నారు. ఈ బిజినెస్ లో పడి కొంచెం గ్యాప్ ఇచ్చాం. మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. అతని లైఫ్ లో ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు. అతను ఫస్ట్ అండ్ లాస్ట్ నన్నే లవ్ చేసి ఉంటారు.